చెప్పమ్మా, నువ్వు రావా నాతో పాటు సౌదీకి? నమస్కారం అమ్మయ్య, మీకు నమస్కారం. నా మాటిన్మా, ఇది మంచి ఆపర్చునిటీ, రమ్మంటున్నారు. నీకు కూడా ఫ్రీగా అంట. నువ్వు రావా? వచ్చింది లేకుంటే ఏమన్నా తలకాయ తిరుగుతాను దానికి. ఏమి ఎట్లా కనపడతాను నీకు? పక్కన ధర్మాన్ని పిలిచినట్టు పిలుస్తావు. హలో అందరికీ, ఈ వీడియో వచ్చి అమ్మ మీద ప్రాంక్. సో చాలా రోజులైంది అమ్మని గెలికి, అమ్మ మీద ఒక ప్రాంక్ చేస్తాను. మొత్తం వీడియో చూడండి. ఎలా చేస్తానంటే ఒక ఫోన్ ద్వారా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫోన్ కాల్ ద్వారా ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా పోతుందో. అమ్మకు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేస్తాను. చూద్దాం ఏం చేస్తుంది అని. కట్ చేసినాను. చూద్దాం అమ్మ చేస్తుందో లేదో. సో ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చేస్తాను ఇప్పుడు చూడండి. హలో హలో हेलो, कौन है? हेलो, आप कौन है? ఊరినే చేస్తే ఏం చేస్తాను, ఏం కథ అని చెప్పి. తినలేదు మా. ఇంకా నువ్వు? రోజు తిన్నానంటే అర్థమైంది, ఎంత తింటావు. సర్ప్రైజ్ మా, నీకు షాక్ అవుతావు చెప్తే. నీది కాదు మా, నా విషయము. నాకు తర్వాత చేస్తాలే, పోయి అల్లం కాఫీ తాగుకోవాలి. పర్లేదులేమ్మా, పో. ఏంలే, నాకు జాబ్ వచ్చింది. అంతే కదా, టీచర్ గానే. ఎక్కడ అనుకుంటా నువ్వు? బెంగళూరు కాదమ్మా, సౌదీలో. సౌదీలోనే వచ్చింది ఇది. పాపను మా అత్త వచ్చి చూసుకుంటా అనింది. మీరు రండత్తా అంటే నాకు హిందీ రాదమ్మా, అమ్మకి హిందీ బాగా మాట్లాడుతుంది కదా. నువ్వు వచ్చో 4 రోజులు నాతో అట్లా ఉన్నావు అనుకో. నా ఫ్రెండ్స్ కాదుమా, ఇప్పుడు మామూలుగా నెట్లో చూస్తే కొన్ని నంబర్లు దొరికినాయి. ఆ నంబర్లు పట్టుకొని అడిగితే మీరు వచ్చేయండి మేమంతా చూసుకుంటాం అన్నారు. నేను చెప్పినా నేను ఒకటే వచ్చే కాదు, నేను నా గార్డియన్ని పిలుచుకొని వస్తాను మా అమ్మని. మా అమ్మ కూడా వస్తుంది నాతో, 1 మంత్ ఉంటుంది నాకు అంటే. మీ మమ్మీ 1 మంత్ కాదు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, మాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఫస్ట్ మామూలుగా అప్లై చేయి, మేము నీకు నువ్వు సెలెక్ట్ అయినట్లు మేము ఇది చేసి పంపిస్తాము. నువ్వు దాన్ని పెట్టుకొని వచ్చేసే సౌదీకి. వేసేసాడు, బాగా వేసేసాడు. మనకు వాళ్ళే ఇస్తారంట మా, ఉండేకి తినేకంతా వాళ్ళే చూసుకుంటారంట.
నువ్వు ఆడుండు, నేను ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుందో నేను పోయి చూసుకొని వస్తాను. కుదిరిందనుకో జాయిన్ అయిపోతా మంచి స్కూల్లో, కుదరలేదంటే రిటర్న్ వచ్చేద్దాం మళ్ళీ ఇండియాకి. నీ బొందరా నీ బొంద. ఆన్లైన్ లో చూసి ఆన్లైన్ లో నమ్ముకొని సౌదీ. సౌదీ పోతావా? ఏం చేయదు మా నేను ఒక్కదానే పోతానా, నువ్వు వస్తావు కదమ్మా. తల్లి. ఆ సగాల ఏం కొంచెమేనా కట్టేసి కొడతారు, అది కట్టేసి కొడతారు తల్లి, దిక్కు లేకుండా. కొడతామో రాలేమో తల్లి, నమ్మకం లేదు. బాగానే ప్లాన్ వేస్తుంది, ఎక్కడ జాబ్లే దొరకనట్లు, ఎక్కడ జీతాలే రానట్లు, ఏంటి ఇదన్నీ? సౌదీలోను ఈ అరబ్ కంట్రీస్లో టీచర్స్కి బాగా మంచి జీతమ్మా. ఇప్పుడు మనకి ఇక్కడ 50,000 వస్తుంది అనుకో, ఆడ 60,000 వస్తుంది, ఆడ 60,000 వస్తుంది. నేను నెల రోజుల్లో మంచి జాబ్ తెచ్చుకున్నానంటే నేను మిథున్ పిలుచుకొని పోతానమ్మా. నేను మిథున్ పిలుచుకొని పోతా, మళ్ళీ రాజు వస్తాడు. మిథున్ కూడా ఆడే స్కూల్కి మంచి పెద్ద స్కూల్కి వేసేస్తాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా, వాళ్ళు ఒకటి షరత్తు పెట్టినారు. నువ్వు ఫస్ట్ వాళ్ళు ఏం షరత్ అనుకుంటావు, అక్కడికి పోయిన తర్వాత మనం పాస్పోర్ట్లు వాళ్ళకి ఇచ్చేయాలి అంతే. అయిపోయి ఏం చేయించుకుంటారు మా మనతో? ఒకటిరా తొందరగా అయ్యి. మా నువ్వు ఉన్నావు కదా మా, నేను ఒకటే కాదు, నువ్వు కూడా ఉన్నావు కదా. ఏంది మా, నువ్వు నాకు జాబ్ వచ్చిందని చెప్తే నువ్వు ఏంది సంతోషపడకుండా ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఏమనేది ఏం నేను ఇంటర్వ్యూకి పోయేసి వచ్చేస్తా, పొద్దున పోతే మధ్యాహ్నం కూడా వచ్చేస్తా ఇంటర్వ్యూ అయిపోయి. మా మంచి ఆపర్చునిటీ మా, మంచి డబ్బులు వస్తాయి మా. ఇప్పుడు మన ఇళ్ళలో గడుపుకుంటాం కదమ్మా, అట్లా ఆడగలిగితే ఏం తప్పు ఉంది? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇప్పుడు లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఇస్తా. ఏం చేస్తానా నువ్వు? ఏం చేయలేమా, నువ్వు పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటావా లేదా అని అడుగుతానని నిన్ను. చెప్పమ్మా, నువ్వు రావా నాతో పాటు సౌదీకి? నమస్కారం అమ్మయ్య, నమస్కారం. నా మాటిన్మా, ఇది మంచి ఆపర్చునిటీ, రమ్మంటున్నారు, నీకు కూడా ఫ్రీగా అంట. సింధు, నాకు నిజంగా బూతులు వస్తాయి సింధు, నువ్వు పెట్టే, నేను పోయి అల్లం కాపీ చేసుకొని తాగల్లా, నన్ను నాకు పెట్టే. కాదు, నువ్వు రావా?
తిరుగుతాను దానికి ఏమే ఎట్లా కనపడతాను నీకే పక్కన ధర్మాన్ని పిలిచినట్టు పిలుస్తావు నీకేమి నీకు ఇప్పుడు ఆడ నువ్వు ఊరిని గమ్మునుండేకి నీకు బోర్ కొడుతుంది కదా, నీకు కూడా పని ఇప్పిస్తాలే. అడిగేట్లే ఏ పెడతావా ఫోన్, మళ్ళీ ఫోన్లోనే గుద్దుతా నీకు చెప్తానని చెప్పి బాయ్.